ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు, మేము తీవ్ర ప్రచారం చేసి ఇంటింటికి వెళ్ళి భారతదేశం హిందూ ధర్మం ఇవన్నీ చెప్పడం వల్ల గెలిచారు అంటున్నారు. అండ్ అగైన్ ఐ టెల్ యూ ఏ పాయింట్, ఎస్టర్డే రేవంత్ రెడ్డి వాజ్ ఆల్సో టెల్లింగ్, మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల వరకు కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ కూటమి గెలిచింది. సో మోదీ బొమ్మ గెలిచి ఉంటే అప్పుడే గెలిచి ఉండాలి కదా. లోక్సభలో మీరు గెలవలేదు, మీరు దారుణంగా దెబ్బతింటే ఆర్ఎస్ఎస్ పరివారం రంగంలోకి దిగి తీవ్ర ప్రచారం చేసి మేము మిమ్మల్ని మళ్ళీ గట్టెక్కించాము. ఇంకోటి కూడా బీజేపీ రాజకీయం కూడా మీరు చూడొచ్చు. అంతకుముందు ఉద్ధవ్ ఠాక్రేని కేవలం పొత్తు పెట్టుకోమని బయటికి పంపిస్తే ఆయన పోయాడు, 2 ఏళ్ళు ప్రభుత్వం నడిచింది. ఇప్పుడు అసలు శివసేన అనే దాన్నే ముక్కలు చేసి ఒక ముక్క వీళ్ళు ఒక ముక్క వాళ్ళు తీసుకొని శివసేన ఇంతకుముందు ఉన్నంత బలంగా ఉండదు. ఇంకా షిండేకి ఎక్కువ స్థానాలు వస్తే రావచ్చు, కానీ ఆయన ఫాలో అవడం తప్ప ఆయనకు వేరే గత్యంతరం లేదు. అలాగే పవార్ ఎప్పుడు అపరచానుకులాగా ఎప్పుడు ఈయన మంత్రాంగము ఆయనతో రాష్ట్ర సమావేశాలు గొడవ ఎందుకు, దాన్ని కూడా 2 ముక్కలు చేసి ఒక ముక్క తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏమైంది, షిండే రాకపోయినా అజిత్ పవార్ కలిస్తే కూడా ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయిపోతాడు. తప్పకుండా అజిత్ పవార్ మళ్ళీ షిండేని ముఖ్యమంత్రి చేయడానికి ఇష్టపడాడు.